ప్రస్తుతం ఈ కూటమి పరిపాలనలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఆ మాట అంటే నవ్వొస్తుంది మేడం. మరీ దారుణంగా ఉంది మేడం. ఎక్కడుంది మేడం లా అండ్ ఆర్డరు చెప్పండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, ఆడపిల్లలు తప్పిపోయినారు అనే డిప్యూటీ సీఎం చెప్పినాడు కదా, ఆయనది అధికారం ఉంది కదా, ఏదే లేదు. ఈ లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళ ఇళ్ళ కాడ వాళ్ళకి సపోర్ట్ తప్ప జనాలకి ఏం లేదు మేడం. ఇప్పుడు ఇంతమంది ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, యాడికి పోతుంది. కనీసం హోమ్ మినిస్టర్ కూడా అసలు ఉందో లేదో మన రాష్ట్రంలో అర్థమే కావట్లేదు నాకైతే. మరీ దారుణంగా ఉంది మేడం. లా అండ్ ఆర్డర్ ఏం బాగలేదు. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. మరి మొన్న కూడా ఇచ్చారు కదా, మన మన రాష్ట్రం మరీ దారుణంగా ఉంది మేడం. క్రైమ్ రేట్లో 5వ స్థానంలో 3వ స్థానంలో ఉంది మంది. రీసెంట్గా హోమ్ మినిస్టర్ అనిత గారు ఉద్యోగాల కోసం రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. మేము చదువుకునే రోజుల్లో ఉద్యోగాలు చెంతకు మేము వెళ్ళేవారు, ఇప్పుడున్న రోజుల్లో ఉద్యోగాలు మీ చెంతకు వస్తున్నాయని చెప్పి అన్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు సార్? మేడం, ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు మేము చదువుకునే రోజుల్లో మాకు లేవు, మీకు వచ్చినాయి అన్నాను కదా. మరి ఎందుకు ఎక్కుతున్నారు మేడం రోడ్డు మీద విద్యార్థులు? ఎందుకు ఎక్కుతున్నారు? గత ప్రభుత్వంలో ఎందుకు ఎక్కలేకపోయినారు వాళ్ళు? ఇప్పుడు ఎందుకు ఎక్కుతున్నారు ఈ ప్రభుత్వంలో? నాకు అర్థం కాలేదు. గత ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఏ విద్యార్థి అయినా ధర్నా చేసిన దాఖలు ఉన్నాయా? లేవు. ఈ ప్రభుత్వంలో మరీ దారుణం మెగా డిఎస్సీ అని వేశారు. ఎవరికి ఇచ్చారు మేడం? కాల్ సీట్ వచ్చినోడికి ఎవరికైనా ఇచ్చాడా? వాళ్ళ ఐటీడీపీ ఉన్న ప్రతి ఒక్కడికి, వాళ్ళకి తప్ప రెండో వాడికి ఇవ్వలేదు. అది మరి ఎందుకు ఎక్కుతున్నారు? ఇప్పుడు వీళ్ళు చేస్తే ఆమె కదా, ఉద్యోగాలు జంజీ ఏదో మాట్లాడింది కదా, ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. మరి చదువుకున్న వాళ్ళంతా మరి రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు మేడం? ఎదురు చూసే పని అయితే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మరి దారుణంగా ఉంది మేడం. ఉద్యోగాలు లేవు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చింది మన రాష్ట్రం. అంటే మరి ఈ మెగా డిఎస్సి కోసం లోకేష్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మేము చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా అని చెప్పేసి మరి సవాల్ విసిరారు కదా, దాని గురించి ఏమంటారు? మేడం, ముందు ఆ డిఎస్సి ఉన్న వాళ్ళని క్వాలిఫై అయిన వాళ్ళకి ముందు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి మేడం. తర్వాత ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్తాం మేడం, ఆయన రేంజ్కి మా జగన్మోహన్ రెడ్డి కాదు, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు చాలు. ఆయన రేంజ్కి ముందు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కొని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఆయన సవాల్ ఇస్తారు. మనం అవసరం లేదు, ఆయన రావాల్సిన అవసరం కాదు. మా జగన్మోహన్ రెడ్డి మా ఇన్ఛార్జీలకి ఆయన స్థాయికి సరిపోతారు.